హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ అండ్ టేస్టీ బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేశానండి. ఈ బిస్కెట్స్ అయితే ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఒక కప్పు రవ్వ, పాలు ఇంకా గోధుమ పిండితో తయారు చేశాను. రవ్వతో బిస్కెట్స్ ఏంటనుకుంటున్నారా? అవునండి, ఉప్మా రవ్వతో చేశాను. చాలా రుచిగా ఉంటాయి. ఈ బిస్కెట్స్ని నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను, చూసేయండి. బిస్కెట్స్ని తయారు చేసుకోవటానికి అయితే ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకున్నానండి. సూజీ రవ్వ అంటారు కదా, దాన్ని అయితే వేసుకున్నాను. అరకప్పు వరకు గోధుమ పిండిని వేసుకున్నానండి. వీడియోలో చూపించడానికి అయితే మైదా పిండిలా కనిపిస్తుంది కదా, గోధుమ పిండిని అయితే వేసుకున్నాను. ఇప్పుడు పావు కప్పు వరకు పంచదారని వేసుకున్నానండి. పంచదార పొడి కాదు, డైరెక్ట్గానే పంచదారనే వేసుకున్నాను. పంచదారను కూడా వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో నేను ఎలాంటి బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఇలాంటివి ఏం వాడలేదండి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు పల్లీలను వేసుకున్నానండి. పల్లీలను అయితే నేను ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నాను. ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న పల్లీలని పొట్టు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని అయితే వేసుకున్నాను. పల్లీలు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నానండి. నెయ్యి ప్లేస్లో బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నెయ్యి, రవ్వ, పిండి మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను అయితే వేసుకున్నానండి. ఒక కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. అస్సలు కొద్దిగా కూడా ఎక్కువ పడవండి. నేను తీసుకున్న కొలతకైతే ఒక కప్పు పాలు వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి ఒక ముద్దలా తయారయ్యే వరకు. మనకి కొద్దిగా పాలు ఎక్కువైనా సరే మనం అందులో పంచదారని వేసుకున్నాం కదండి, పంచదార కరిగి అది పలుచగా తయారైపోతుంది. పిండిని అయితే కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత అందులో ఉన్న పంచదార కరిగి లైట్గా లూజ్ అవుతుంది పిండి. చూడండి, ఈ విధంగా తయారవుతుంది. తడి అంటుకున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని అసలు ఏం కలపొద్దండి. కలపకుండా ఒక స్పూన్తో కొద్ది కొద్దిగా పిండిని అయితే తీసుకుని చిన్న చిన్న బిస్కెట్స్లా ఒత్తుకోవాలండి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. నేనైతే పిండిని ఇలా స్పూన్తో ఒక్కొక్కటిగా తీసుకుని బిస్కెట్స్ని అయితే ఒత్తేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని బిస్కెట్స్ని అయితే ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్యాన్లో ఎన్నైతే బిస్కెట్స్ పడతాయో అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఐ ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల ఏంటంటే బిస్కెట్స్ లోపల అస్సలు ఉడకవండి, మెత్తగా ఉంటాయి. పై మాత్రం లేయర్ క్రిస్పీగా తయారవుతుంది. సిమ్లో పెట్టుకుని 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా స్లోగా తిప్పుకుని మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవైతే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయి వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇదే విధంగా బిస్కెట్స్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా సింపుల్గా అయితే బిస్కెట్స్ని ఒక అరగంటలోనే తయారు చేసుకోవచ్చండి. ఈ బిస్కెట్స్ చూడండి, పైన పంచదార కనిపిస్తుంది కదా, మనం వేసిన పంచదార పొడి కాకుండా ఇలా వేయటం వల్ల మధ్యలో పంచదార తగులుతా నోటికి చాలా రుచిగా ఉంటాయండి. ఇంకా వేయించిన పల్లీలు కూడా వేసుకున్నాం కాబట్టి ఆ రుచే వేరు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. నోట్లో కరకరలాడుతూ ఎంత రుచిగా ఉంటాయో. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బాగా నచ్చుతాయండి. బిస్కెట్స్ అయితే విరుస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా, పై లేయర్ వచ్చి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి.